ధన్యవాదాలు రమేష్. వైసీపీ హయాంలో సెకీతో విద్యుత్ ఒప్పందంలో తనకు అనువంతైన సమాచారం లేదని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. కేబినెట్కు పంపేందుకే తాను అనుమతిచ్చారని, తన డిజిటల్ సంతకాన్ని ట్యాంపరింగ్ చేశారేమో అని అనుమానం వస్తుందన్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అబద్దాలు మాట్లాడితే తాను నిజాలన్నీ బయటపెట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. సెకీ వాళ్ళతో మాట్లాడింది నాకు తెలియదు, మీరు సంతకం పెట్టారు అని చెప్పి మాట్లాడతారు. నేను ఒప్పందంలో సంతకం పెట్టలేదు, కానీ క్యాబినెట్ ఫార్వర్డ్ చేసేదానికి సంతకం పెట్టింది. డిజిటల్ సంతకంతో క్యాబినెట్ పోయింది. అంటే నేను ఆ 1750 కోట్లు నేను కూడా ముడుపులు తీసుకుని చెప్పాలా? ఏంటిది? వాట్ ఈస్ దిస్? అసలు సెకీ వాళ్ళు వచ్చినప్పుడు కానీ నన్ను మీటింగ్ పిలిచారా? శ్రీకాంత్ గారు ఉన్నారు అప్పుడు సెక్రటరీ గారు, ఆయన నాకు బ్రీఫ్ చేసి మనకేముండదు సార్ క్యాబినెట్ పంపించండి అన్నారు. సో సెంట్ క్యాబినెట్ పంపించేదానికి కూడా సంతకం పెట్టారు. ఒప్పందమా? సెకీతో ఒప్పందం పెట్టుకున్నావా? ఆ రోజు క్యాబినెట్కి పంపించాం. దాన్ని నిన్న ఏదో ఒకరికి మాట్లాడతాడు. నాకు ఇంకోటి డిజిటల్ సైన్లు కూడా ఏమన్నా చేయగలుగుతారేమో, అది కూడా డౌట్ వస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారినే అడుగుతా ఉన్నా, ఈ సెకీకి సంబంధించిన దాంట్లో నాతోటి ఎప్పుడైనా డిస్కస్ చేశారా? ఏదున్నా ఏమైనా ఉంటే దేనికైనా నేను సిద్ధం. సజ్జల్ గారు వచ్చి నా దగ్గరికి వచ్చి, నువ్వు జిల్లా ప్రెసిడెంట్గా ఉండమంటున్నారు సార్, ఏమని ఉండమంటారు సార్? మాకు రాజకీయంగా అన్యాయం చేశారు, ఆర్థికంగా అన్యాయం చేశారు, మేము అన్ని అప్పుల పాలై ఉన్నాం, మేము మా వల్ల కాదు, నేను చేయలేను, ఇప్పుడు నా వల్ల కాదంటే అంటే నువ్వు చేయకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇస్తాను. జిల్లా అధ్యక్షుడిగా చిత్తూరు జిల్లా నుంచి ప్రకాశం జిల్లా, అంటే ప్రకాశం జిల్లా గొడ్డుపోయిందా? రాజకీయ నాయకులు లేరా? దానికి నేను అంగీకరించలా, నేను అవాయిడ్ చేసిన. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నేను ఎప్పుడు జగన్ మెప్పు కోసం ఎప్పుడు చేయలే, నీలాగా ఎప్పుడు కాలు పట్టుకోవాలా, భజన చేయలా. భజన చేయకపోవడం వల్ల నేను ఈరోజు పార్టీకి బయటకు రావాల్సి వచ్చింది. ఓకే, మీరే బయటకు వచ్చి నన్ను పర్సనల్గా మాట్లాడారు. నువ్వు అమెరికా పోయి ఏం చేస్తావో అందరూ తెలుసు. నీ పర్సనల్ విషయం మాట్లాడి మొదలుపెట్టానంటే అసలుకి ఒక చరిత్ర ఉంది. నా జోలికి వచ్చావంటే నువ్వు చెప్తున్నా, నేను ఇప్పుడే చెప్తున్నా, నువ్వు ఎంత దగ్గరయ్యావో ఎలా దగ్గరయ్యావో నువ్వు చెప్పుకో. నేను ఎలా బయటకు రావాల్సి వచ్చిందో నేను చెప్తా. ఓపెన్గా డిబేట్ రా, దమ్ముంటే రా, చూసుకుందాం, పబ్లిక్లో కూర్చుందాం. రాజశేఖర్ గారి కుటుంబం అంటే ఒక జగనేనా? ఏమి విజయమ్మ గారు కాదు కదా? షర్మిల గారు రాజశేఖర్ గారి కుటుంబం కాదా? ఏమి రాజశేఖర రెడ్డి గారి మీద అంత గౌరవం ఉంటే మీకు విజయమ్మ గారి మీద పోస్టులు ఎందుకు పెట్టిస్తున్నారు? షర్మిల గారి మీద ఎందుకు పోస్టులు పెట్టిస్తున్నారు? అసలు ఎలక్షన్ ముందులే నేను పార్టీ బయటికి పోదాం అనుకున్నా. బాబు గారితో కూడా మాట్లాడాను, నేను ఓపెన్గా చెప్తున్నా. బాబు గారు పాపం ఆహ్వానించాడు, మినిస్టర్ ఇస్తా ఉన్నారు అని. నా రాత బాగలేదు, బాబు గారు పిలిచి నన్ను మినిస్టర్ ఇస్తానని చేసినా కూడా నేను ఆ పార్టీలో ఉన్నానంటే బికాస్ ఆఫ్ రాజశేఖర రెడ్డి గారు.